గేమ్ చేంజర్ మరో సలార్ కానుందా? వాతావరణం చూస్తుంటే సలార్లా గేమ్ చేంజర్ కూడా చిన్న సినిమాలను ఇబ్బంది పెడుతోంది. గేమ్ చేంజర్ కు సలార్తో పోలికేంటో చూద్దాం. రామ్ చరణ్ శంకర్ మూవీ గేమ్ చేంజర్ మొదలైందో లేదో 2023 సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారు. ఆ తర్వాత 2024 సంక్రాంతికి కూడా వెళ్ళిపోయింది. 2025 సంక్రాంతికి మెగాస్టార్ విశ్వంబరతో వస్తున్నాడు. దీంతో మళ్లీ సంక్రాంతికి వస్తామన్న ఛాన్స్ గేమ్ చేంజర్ కు లేకుండా పోయింది. గేమ్ చేంజర్ ముందున్న ఆప్షన్ దీపావళి లేదంటే క్రిస్మస్. దీపావళి మనకు పెద్ద సినిమా పండుగ కానే కాదు. కాస్తో గొప్ప క్రిస్మస్ బెటర్. క్రిస్మస్ హాలిడేస్ కలిసొస్తాయన్న ఫీలింగ్ లో ఉన్నారు మేకర్స్. ఈసారి క్రిస్మస్ బుధవారం రావడంతో 25న రిలీజ్ చేస్తే 5 రోజుల పాటు లాంగ్ వీకెండ్ వస్తుందని, జనవరి 1 వరకు ఓ వారం పాటు కలెక్షన్స్ బాగుంటాయన్న ఆలోచనలో టీం ఉందట. అయితే ఇదే సీజన్ లో నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్హుడ్ వస్తున్నాయి. దీంతో గేమ్ చేంజర్ వస్తే మరో డేట్ చూసుకోవాలా అన్న భయంతో మేకర్స్ ఉన్నారు. 2023 సెప్టెంబర్లో రావాల్సిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అయింది. ఇదే డేట్ కు రావాలనుకున్న నాని, హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రాడినరీ ప్రీపోన్ అయి డిసెంబర్ 7, 8న రిలీజ్ అయ్యాయి. అప్పుడు సలార్, ఇప్పుడు గేమ్ చేంజర్ తో సేమ్ సీన్ రిపీట్ అయ్యేట్టు ఉంది. క్రిస్మస్ కు రామ్ చరణ్ వస్తే నాగ చైతన్య, నితిన్ తప్పుకుంటారు.